ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో 2026 న్యూ ఇయర్ సందర్భంగా ఒక కామన్ మ్యాన్, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక యూత్ కామన్ మ్యాన్ సక్సెస్ అవ్వాలంటే ఎలా, అది ఆర్థికంగా కావచ్చు, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఫినాన్షియల్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయమన్నానంటే, మీకు వచ్చిన ఇన్కంలో కొంత పోర్షన్, ఒక 20 to 25% మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంతకాలం తర్వాత, అంటే షార్ట్ పీరియడ్లో కాదు, కొంతకాలం తర్వాత ఆర్థికంగా మీకు మంచి లాభాలు వచ్చి మీరు నిలదొక్కునే అవకాశం ఉంది అని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మన ఎపిసోడ్ ద్వారా ఏమిటంటే, అసలు ఇన్కమ్ తక్కువ ఉన్న వ్యక్తులు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరిపోనంత తక్కువ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, ఇన్కమ్ తక్కువ ఉన్న వ్యక్తులు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మీరు ఇన్కమ్ని చెందేలాగా, అంటే ఎక్కువ డబ్బు ఆదాయం సంపాదించేలాగా మీరు ప్రయత్నించాలి. అయితే దానికి ఏం చేయాలంటే, అయితే ఫస్ట్ థింగ్ ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క పెరిగిన స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క మనసులో మేము తక్కువ వాళ్ళము అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మనసులో నాటుకుపోతుంది. ఇప్పుడు కొంతమందికి సపోజు లావుగా ఉండటం ఇష్టం అనుకోండి, వాళ్ళు సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. కొంతమందికి తెల్లగా ఉండటం ఇష్టం, వాళ్ళు కొంచెం చామన ఛాయలోనో నలుపుగా పుట్టారనుకోండి, వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ డెవలప్ అవుతుంది. లేదంటే స్కూల్లో క్లాసులో సపోజు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు కూడా పెద్దవాడికి మార్కులు బాగా వచ్చి చిన్నవాడికి మార్కులు సరిగా రాకపోతే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మొదలవుద్ది. కానీ స్కూల్లో క్లాసులు వెనుకబడ్డ చాలామంది పిల్లలు మళ్ళీ బయట బిజినెస్లో కానీ బయట వివిధ రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే, నేను ఇంకా పనికిరాను. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి డెవలప్ అవటం వల్ల ఏమిటంటే, నేను చెయ్యలేను, నేను ఈ వ్యాపారం చేయలేను, నేను చేస్తే సక్సెస్ అవుతానో లేదో, లేదంటే నేను చదువులో సక్సెస్ అవుతానో లేదో, అంటే ప్రతి పనికి కూడా వాళ్ళకి అనుమానం మొదలవుద్ది. ఇక్కడ మన ఎపిసోడ్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ఎలా నమ్మాలంటే, నేను చేయగలను. అంటే నేను ఇప్పుడు మీరు ఏ చిన్న వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. నేను ఈ వ్యాపారం ఇంకా బాగా చేయగలను. దానికి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే మీ మనసులో ఉన్న అడ్డంకుల్ని తీసేయాలి. మీ చుట్టూ వ్యతిరేక మాటలు మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలి. ఎప్పుడు మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తే కూడా మీకు పాజిటివ్ ఆలోచనలు మీ మనసులో కుమ్మరించాలి. అలాగే కొంతవరకు మీకు దైవ బలం, అంటే మీరు ఏ దేవుడినన్నా నమ్ముకోండి, మీరు దైవ బలం వల్ల మీరు జయిస్తాను ఈ యొక్క అడ్డంకుల్ని అని మీరు మనసులో బాగా మెడిటేషన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు చేసే పనిలో మీరు క్రమక్రమంగా మెరుగుపడతారు. మీ పనిలో, మీ బిజినెస్లో కానీ, మీ యొక్క ఉద్యోగంలో కానీ మీరు ఎప్పుడైతే క్రమక్రమంగా మెరుగుపడ్డారో రిజల్ట్ మీకు స్టార్ట్ అవుద్ది. రిజల్ట్ స్టార్ట్ అయిందంటే మీకు ఇన్కమ్ ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే, 2026లో మీ మనసులో ఉన్న వ్యతిరేక భావాలని, అంటే నేను కోటేశ్వరుడిని కాలేను, నేను పుట్టడం పేదవాడిగా పుట్టాను, నేను 10-15 ఏళ్ళతో పెద్ద ఇల్లు కట్టుకుంటాను, కట్టుకోలేను, అలాంటి వ్యతిరేక భావాలను తీసేసేయండి. నేను కట్టుకోగలను, నేను పేదవాడిగా పుట్టినా 10-15 ఏళ్ళ తర్వాత మంచి ఇల్లు కట్టుకోగలను, నేను తక్కువ ఇన్కమ్ వస్తున్నా 10-15 వేలు 20 వేలు వస్తున్నా 10-15 ఏళ్ళ తర్వాత నేను కోటీశ్వరుడిగా సంపద సృష్టించుకోగలను. ఇలా మీరు పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకొని మీ యొక్క పనుల్లో నెగిటివ్ లేకుండా క్రమక్రమంగా మీ వృత్తిలో, అది ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబర్ వర్క్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, మీరు ఏ వృత్తి చేసినా, చిన్న కూరగాయల వ్యాపారం చేసినా, ఆటో డ్రైవర్ అని ఏదైనా సరే, లేదు
దేవుని దయ వల్ల మీరు మంచిగా బ్లెస్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, డాక్టరో ఇంకొకటైతే మీకు తిరుగులేదు. మీరు బ్లెస్ అయిన వ్యక్తులైతేనే మీరు మంచిగా ఆశీర్వదించబడి చదువుకొని మంచి ఇన్‌కమ్ సంపాదిస్తుంటే మీకు తిరుగులేదు. మీరు మంచి ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళైతే మీరేం చేయాలంటే వచ్చిన డబ్బును వచ్చినట్టుగా మీకొచ్చే ఇన్‌కమ్ కంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని భవిష్యత్తు కోసం మీరు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకొని డబ్బుని మల్టిప్లై చేసుకెళ్తే లైఫ్ మొత్తం స్మూత్‌గా ఉంటుంది. పేదవారు కొన్ని కారణాల వల్ల మీకు చదువు సరిగా లేదు, కొన్ని కారణాల వల్ల మీరు బిజినెస్‌లోనే ఉన్నారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే వ్యతిరేక భావాలను తీసివేసి మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్‌లో మనకి మనకి మన దేశం కానీ ప్రపంచం కానీ క్యాపిటల్ మార్కెట్స్ అంటే మీరు చిన్న వ్యక్తి అయినా సరే మన భారతదేశమైన టాప్ బ్యాంక్స్లో మీరు ఓనర్ అవ్వచ్చు. మీరు బీటెక్ ఎంటెక్లు చదువుకోలేదు, 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేశారు, కానీ దుర్భేద్యమైన సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు ఓనర్ కావచ్చు. మీరు ఎంబీబీఎస్ ఎండి చదవలేదు, మీరు హాస్పిటల్ డాక్టర్స్ చదవలేదు, డాక్టర్స్ కాలేదు, అదే హాస్పిటల్ మీరు ఆయాగానో లేదంటే ఫ్లోర్ దుడిసే వ్యక్తులుగానో ఉన్నారు, కానీ మీరు ఆ హాస్పిటల్ స్టాక్స్, ఆ హాస్పిటల్ కంపెనీ షేర్స్ కొనుక్కుంటే మీరు ఆ హాస్పిటల్లో ఓనర్స్ అవుతారు. అయితే ఆ కంపెనీకి ఎప్పుడు లాభాలు వస్తూ ఉండాలి. ఆ కంపెనీలో ఓనర్షిప్ మీరు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసుకుంటే ఆ డాక్టర్ సంపాదించిన దానికంటే కూడా మీరు ఎక్కువ సంపాదించవచ్చు. నేను మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే మీరు ఎంత చిన్న వ్యక్తులైనా పర్వాలా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో సమస్య ఏమిటంటే కాంపౌండింగ్ అవ్వటం కోసం టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటున్న క్రమంలో చాలామంది వీళ్ళు ఇలాగే చెప్తారు కెమెరా ముందు, మనకు డబ్బు రాదు, మల్టిప్లై కాదు, వద్దు, వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు చెప్తారు. ఈ వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. వ్యతిరేక ఆలోచనలు తీసివేయండి. వ్యతిరేక ఆలోచనలు తీసివేసి క్యాపిటల్ మార్కెట్స్లో ఎస్కేప్ ఫ్రమ్ బాండేజ్ అంటే బానిసత్వం నుంచి విముక్తి పొందాలి. బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే నెగిటివ్ థాట్స్ తీసేయండి. మీలో మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మి మళ్ళీ ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనం ఈ న్యూ ఇయర్లో 2026 ఈ న్యూ ఇయర్లో మనకి రమ్మీ, బెట్టింగ్ యాప్స్, తర్వాత క్రిప్టోలు ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేయట్లేదు. ట్రేడింగ్, స్పెక్యులేషన్ అంటే హేతుబద్ధత లేని ఇన్స్ట్రుమెంట్స్ జోలికి వెళ్ళవద్దు. హేతుబద్ధత ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళండి. హేతుబద్ధత ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే పెద్ద కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి, ఓనర్స్ అవ్వండి. ఇంట్లో మీరు కూర్చొని నిద్రపోండి, ఇంట్లో నిద్రపోతున్నారు, కానీ మీ డబ్బు కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల, కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వటం వల్ల మీకోసం కంపెనీస్ పనిచేయాలి. డబ్బును సమకూర్చి పెట్టాలి. 2026లో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు పెట్టే డబ్బు అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, డబ్బును సమకూర్చి పెట్టాలి. క్యాపిటల్ మార్కెట్స్లో మీరు ఓనర్స్ అవ్వండి. నెగిటివ్ థాట్స్ తీసేయండి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. తర్వాత చట్ట వ్యతిరేక పనులకి ఏమి వెళ్ళొద్దు. చట్ట వ్యతిరేక పనులతో మీరు సంపాదించుకోమని నేను చెప్పట్లేదు. చట్టబద్ధమైన పనులతోనే మీ యొక్క స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మీరు సపోజ్ టిఫిన్ సెంటర్ నడిపేవాళ్ళు, మీరు కాన్సన్ట్రేట్గా మీ స్కిల్ డెవలప్ చేసుకుంటే టేస్ట్ ఇంకెంత బాగా వస్తుంది. ఒక్కసారి రుచులు బాగున్నాయంటే ఆ హోటల్కి ప్రజలు మౌత్ టాక్ ద్వారా పెరుగుతుంది. అంటే ప్రతి బిజినెస్ ఏదైనా కావచ్చు, మీరు మీ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే పాజిటివ్ థింకింగ్, అది భగవంతుడి మీద ప్రార్థన చేసుకోవటం వల్ల, దేవుడిని ఆరాధించడం వల్ల మీరు పొందుకుంటారా మీ ఇష్టం. మీరు ఏ భగవంతుని కొలుస్తారన్నది మీ ఇష్టం, కానీ పాజిటివ్ స్పిరిట్ తీసుకోండి. ఈ విశ్వం నుంచి పాజిటివ్ స్పిరిట్ తీసుకొని మిమ్మల్ని ఒక్కసారి మీరు ఎర్నింగ్ చేసుకున్న డబ్బుని జాగ్రత్తగా ఒక 20% 25% మళ్ళీ డబ్బుని పనిలో పెడితే ఈ 2026లో మీకు తిరుగు లేకుండా, అంటే ఈ ఒక్క సంవత్సరం ఇన్వెస్ట్ చేయమంటలేదు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మీరు ఒక డీసెంట్ ఇయర్స్ తర్వాత, ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ లైఫ్ మొత్తం మీరు స్మూత్గా వెళ్ళి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.